యాంగ్జైటీ వర్సెస్ గాడ్స్ పీస్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చాలా రిలేటబుల్గా ఉంటుంది. మనలో ఎవరికి టెన్షన్ రాకపోతే అది అద్భుతమని చెప్పాలి, అది ఆశ్చర్యం అని చెప్పాలి. ఫోన్ ఎక్కడ పెట్టానో తెలియకపోవడం నుంచి ఎగ్జామ్ టెన్షన్, జాబ్ టెన్షన్, ఈవెన్ బిర్యానీ ఆర్డర్ లేట్గా అయినా కూడా మనకి యాంగ్జైటీ వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే మన లైఫ్ మొత్తం ఒక టెన్షన్ డ్రామా సీరియల్ లాంటిదే కదా. బైబిల్లో ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంది. ఫిలిప్పి 4:6-7 చెప్తుంది, ఏ విషయంలోనైనాను ఆందోళన పడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన వలన మనవి చేయటం వలన కృతజ్ఞత సహితంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అంటే మనం వరి అవ్వకుండా గాడికి మన ప్రాబ్లమ్స్ తీసుకొని వెళ్తే ఆయన మన హార్ట్ని, మైండ్ని ఒక స్పెషల్ పీస్ యాప్ ఇన్స్టాల్ చేస్తాడు మన లోపల. ఇది ప్లేస్టోర్లో దొరకదు, ఇది హోలీ స్పిరిట్లో దొరుకుతుంది. ఇది వేరెక్కడా దొరకదు, ఇది మన దేవునిలోనే దొరుకుతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద లేక్ దగ్గర పీస్ఫుల్గా ఉంది, ఏమీ అలలు లేవు, ఏమీ తరంగాలు లేవు. మీరు ఆ లేక్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు సడన్గా ఒక తెల్లటి పావురం శాంతికి సూచిస్తూ ఆకాశం నుండి వచ్చి మీ దగ్గర కూర్చుంటుంది. దేవుడిచ్చే శాంతి, సమాధానం, నెమ్మది కూడా అట్లే ఉంటుంది. ఆయన నెమ్మదిని, శాంతిని ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే ఈ లోకంలో. వేరెక్కడికి వెళ్ళినా నీ యాంగ్జైటీ నుండి, నీ స్ట్రెస్ నుండి, నీ టెన్షన్స్ నుండి నీకు విడుదల దొరకదు. ఆయన మాత్రమే ఈ శాంతిని ఇవ్వగలడు. సపోజ్ మీరు వాట్సాప్లో కంటిన్యూస్గా మెసేజెస్ వస్తూనే ఉంటే ఏం చేస్తారు? ఫోన్ ఎక్కువ హీట్ అవుతుందని చెప్పేసి దాన్ని మ్యూట్లో పెట్టేస్తారు. అదేవిధంగా మన మైండ్లో కూడా కంటిన్యూస్గా వరీస్, టెన్షన్స్ వస్తూ ఉంటే మన హార్ట్ కూడా ఏమవుతుంది చెప్పండి? హీట్ అవుతుంది, హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది. కానీ దేవుని శాంతి, దేవుడిచ్చే నెమ్మది ఒక కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. అది మన హార్ట్ని, మన మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మన లైఫ్లో స్మాల్ చిన్న చిన్న టెన్షన్స్, చిన్న చిన్న యాంగ్జైటీస్, చిన్న చిన్న వరీస్ అవాయిడ్ చేయలేం. కానీ మనం వాటిని క్యారీ మాత్రం చేయకూడదు. అవి మన దగ్గరికి రాకుండా మనం ఆపలేం, కానీ వచ్చిన వాటిని మనతోనే ఉంచుకోకూడదు. తీసుకెళ్ళి సరెండర్ టు యువర్ గాడ్. అవన్నీ తీసుకెళ్ళి దేవునికి సరెండర్ చేయాలి. ఆయన శాంతిని మనకి రక్షణ ఆయన పెడతాడు. హిస్ పీస్ విల్ గార్డ్ us లైక్ ఏ స్ట్రాంగ్ సెక్యూరిటీ. సో ఈరోజు నుండి లెట్స్ డిసైడ్, మన మనసులోని టెన్షన్ నోటిఫికేషన్ మ్యూట్ చేసేద్దాం. దేవుడిచ్చే పీస్ రింగ్ టోన్ని ఆన్ చేసుకుందాం. ఇది టుడే పోడ్కాస్ట్. ఈ చిన్న పోడ్కాస్ట్ని మీరందరూ విన్నందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే కూల్ ఇన్ గాడ్స్ పీస్.